ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయపల్లి సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వద్ద తమని విధుల నుంచి తొలగించడం అన్యాయమని వెంటనే విధులకు తీసుకోవాలని కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డులు గురువారం డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా 30 మంది కార్మికులు సోలార్ ప్లాంట్ల వద్ద వాచ్మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కారణం లేకుండా తొలగించారని కార్మికులు చెబుతున్నారు. కార్మికుల తరపున కార్మిక సంఘాల నాయకులు మద్దతు పలికారు. సింగరేణి యాజమాన్యం బిహెచ్ఎల్ యాజమాన్యులు భూములు కోల్పోయిన సోలార్ ప్లాంట్ కింద రైతులు పిల్లలతో పుట్టగొట్టే ప్రయత్నం చేసి ఆటలు ఆడుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలంపల్లి సర్పంచ్ భద్రు నాయక్తో పాటు కార్మిక నాయకులు పాల్గొన్నారు. నా పేరు కిరణ్, ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ సోలార్ సిస్ ప్లాంట్లో మేము గత జనవరి 5వ తారీఖున ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ రిక్రూట్మెంట్ అయినాం. అయితే 8 నెలలుగా ఎన్నో ఉడిదొడుకులు, ఎన్నో పాములు, తేళ్లు, దొంగల భయాలతోటి ఈడ పనిచేయడం జరిగింది. అయితే ఎటువంటి ముందస్తు సమాచారము లేకుండా ఒక్క మెసేజ్ తోటి మమ్మల్ని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారు అనే విషయం మీద మేము అడిగిన వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం వాళ్ళని ప్రసిద్ధమన్నా కూడా ఏ సారు కూడా మా ముందు వచ్చి నిలబడతలేరు. ఈ విషయాన్ని మీరందరూ కలిసి తగిన న్యాయం చేకూరుస్తారని నా అభిప్రాయం. యాజమాన్యం బిహెచ్ఎల్ సోలారిస్ కంపెనీలో నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉంటే ఒక పక్క పాముల బాధ, ఒక పక్క తేళ్ల బాధ, ఒక పక్క దొంగలు ఇక్కడ ఉన్నటువంటి వైర్లను దొంగలించడానికి తలవార్లతో వస్తే వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా ఈ ఆస్తుల్ని కాపాడి గత 2 నెలలుగా సోలార్లో దొంగతనాలు లేకుండా చూస్తున్నటువంటి ఈ 3 రోజులుగా పని లేకుంటున్న 35 సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు ఇక్కడెక్కడో ఆకాశం నుంచి ఊడిపడలే. ఈ ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల కార్మికుల పిల్లలు వ్యవసాయాధారంగా ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి ఈ భూములను లాక్కొని సింగరేణి యాజమాన్యం ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేసింది. ఈ ప్లాంట్లో కనీసం సెక్యూరిటీ గార్డులు కూడా కాపలా చేసి బతికే జీవించేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నది. ఇప్పటికే ఈ సమస్యని జటిలం కాకుండా చూడాల్సిందిగా 2 సంఘాలుగా మేము వారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ పోరాటం ఉధృతం అయ్యేంత వరకు కాకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి సానుకూలంగా వారికి ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ఇక్కడ నిర్వాసితుల తరపున, ప్లాంట్ తరపున, 35 కార్మికుల కుటుంబాల తరపున, మా IFTO-CIT తరపున సింగరేణి యాజమాన్యానికి, బిహెచ్ఎల్కి, సోలారిస్ యాజమాన్యాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోలార్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుండి తీసేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. దీని మీద CITU, IFTUగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. GM ఆఫీస్ ముందు ఆందోళన చేశాం. SO2 GM గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. వారు సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. నేటికి 3 రోజులైంది, ఏమీ కాలేదు. కాబట్టి తక్షణం ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కూడా